ఏందమ్మా అన్ని నువ్వు ఎప్పుడు ఇదే అల్లరైనా చేసేది నువ్వు? కూర్చుంటావు, లేస్తావు, పడతావు. మీ అమ్మ మీ అమ్మ నాకు తగలబెట్టిపోయి నేను పట్టు ఆడుకో ఇట్లా టింగానే. పెళ్ళి వద్దు పెళ్ళం వద్దు పిల్లలు వద్దురా స్వామి. మళ్ళీ ఎక్కడికి తల్లి యారామా కష్టం తల్లి ఇంట్లో. ఏం బా పాపతో బాగా హ్యాపీగా ఆడుకుంటుంటున్నావు? నీకు నన్ను చూస్తే హ్యాపీగా ఆడుకుంటానంటూ నా మగం నీకు కనిపిస్తాగా? బాగా క్లారిటీ కనిపిస్తాం కదా బా. పాప ఉంది చూడు పక్కన ఏదో గిటార్ పెట్టుకుంటావు ఆడుకుంటా బాగున్నావు హ్యాపీగా. పెళ్లి చేసుకొని చూస్తే తెలుస్తుంది ఎవరు హ్యాపీగా ఉండరు ఎవరు హ్యాపీగా లేరు అని. అంతేగా పెళ్లి చేసుకొని నువ్వు చూడు బా అంత బాగా ఆడుకుంటా బాగా హ్యాపీగా ఉన్నావు. పెళ్లి లేకుండా నేను చూడు అన్హ్యాపీగా ఉందా? పెళ్లి ఉంటుందా నీకు? బామర్ది పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది బామర్ది. పెద్దోళ్ళు అంటారు సముద్రము ఈతే తెలుస్తుంది అని, అట్లాగా పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది బరువు బాధ్యతలు ఏందో. నీకేం బా చెప్తావు, నువ్వు పెళ్లి అయిపోయింది నువ్వు బాగున్నావు చెప్తావు. బామర్ది ఎట్లాంటి పిల్ల కావాలో చెప్పు బామర్ది, చూసి పెడతా నీకు. అన్నతమైన అమ్మాయి వాళ్ళ బా. అన్ని ఉన్నదా? అన్ని ఉన్నది కాబో అన్యోన్యమైన అమ్మాయి. ఈయన మగానుకున్న అన్యోన్యమైన అమ్మాయి కావాలా? సరేలే బామర్ది చూద్దాంలే బామర్ది. ఆ అమ్మాయిలో క్వాలిఫికేషన్లు ఏం కావాలో చెప్పు బామర్ది. బాగా అందంగా ఉండాలా, అన్యోన్యమయంగా బాగా అనువుగా ఉండాలా. చెప్పు ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే మనం ఏదైనా మా అమ్మని బాగా చూసుకోవాలా. ఐస్ క్రీమ్ పార్లర్కి అక్కడికి బాగా తిరుగుతాము. వారానికి ఒక 2-3 సార్లు అట్లా బాగా పప్పులకి డిస్కోలకి ఏమన్నా పోయే ఆలోచన లేదు. అట్లా ఆలోచనలు ఏం లేవు. ఓన్లీ సినిమాలు, పార్కులు, ఐస్ క్రీమ్ పార్లర్లు, అప్పుడప్పుడు సాయంకాలం పూట కబుర్లు అంతే. అంటే పని చేసేలేదు బామర్ది. పని నేను చేస్తాను బో. పని నేను చేస్తాను. సర్లే బామర్ది. చూడు బామర్ది నువ్వు బాగా చెప్పావు కరెక్ట్ గానే, కానీ పెళ్లి చేసుకుంటే ఆడపిల్లలని అంత చూసుకోకూడదు బామర్ది. మంచిగా ఆడ తొక్కాలి ఆడ తొక్కాలి, ఆడ పెట్టుకోవాలి ఆడ పెట్టుకోవాలా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమైంది బో అన్ని అట్లా చెప్తావు? నువ్వేదో నాకు మంచి మాట చెప్తావు అనుకుంటే అన్ని ఇట్లా చెప్తున్నావు. బో అంతా నువ్వు ఇట్లా చెప్తే ఎట్లా బో మక్కని ఇట్లా అన్ని చేస్తున్నావు? నువ్వేమన్నా అంత బాగా చూసుకుంటావు? బామర్ది బాగా చూసుకుంటానని ఎవరు చెప్పినారు బామర్ది నీకు? అవన్నీ బయట వరకే బామర్ది, లోపల నేను కూడా తొక్కుతా బామర్ది. ప్రపంచంలో అంత నికృష్టుడు కూడా ఉండరా? నీకు ఇప్పుడే షాంపులు చూపిస్తున్నా. ఏ పద్దు తాగేకి నీళ్ళు తాగే ఫస్ట్. ఈ పిల్ల రాకేసి ఎత్తుకో ఫస్ట్. చూసినావు బామర్ది అట్లుంటే ఇట్లా ఉంటాయి ఫలితాలు. ఏందనుకున్నావు? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నువ్వేమో నెత్తి మీద పెట్టుకుంటానంటే తప్పు బామర్ది. అది నేను దొక్కేస్తారు లోపలికి. నువ్వు చెప్పినట్లు చేస్తేనే లైఫ్ చాలా బాగుంటుంది బో. మరి ఏమనుకుంటావు బామర్ది? అనుభవించిన తెలుస్తుంది బాధ ఏంటో. అందుకే నేను చెప్పినట్లు వింటా అంటే చూస్తా బామర్ది. ఒకసారి చెప్పి ఎట్లా చేస్తావు? ఫస్ట్ పెళ్ళైన కొత్తలో ఒక వారం వరకు ఏం పని ఏం చెప్పను బో, బాగుంటాము. మళ్ళా తర్వాత పని ఎట్లా పెడతానంటే బో అట్లా పెడతా చూడు చెప్తా. పెళ్ళైన తర్వాత వారం తర్వాత బట్టలు ఉతికిస్తా, సామాన్లు తోమిస్తా. బామర్ది వాషింగ్ మెషిన్ ఉంది కదా బట్టలు ఉతికేకి. వాషింగ్ మెషిన్ వేస్తే కరెంట్ బిల్ వస్తుంది బో ఎక్కువ. ఈ ఐడియా నాకు తట్టలేదే. అవును బామర్ది నాకు కూడా ఈ ఐడియా తట్టలేదు అసలు. నాకు చెప్పు బామర్ది. చెప్తా బో. ఎదిరింటోళ్ళ బట్టలు పక్కింటి వాళ్ళ బట్టలు అన్ని తీసుకొని వచ్చి మనవని చెప్పి అవి కూడా ఉతికిచ్చి వాళ్ళతో డబ్బులు వసూలు చేస్తా బో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నీది మైండ్ కాదు బామర్ది, అసలు దిబ్బగానే అద్మానంగా ఉంది. ఇంకా చెప్పు బామర్ది నేను కూడా నేర్చుకోవాలా. మన ఐస్ క్రీమ్ పాటలు సినిమాలకి అది ఇది లాంటివి అంతా తుస్సు బో. ఇదంతా ఏదో చెప్పాలంటే చెప్పాలని చెప్పి అంతే. నాకు తెలుసు బో పెళ్ళి ఇచ్చి ఆడబెట్టాలో ఆడబెడతా. అది అదే మాట మీద ఉంటు బామర్ది. నీకు వారంలో సెట్ చేస్తా పిల్లని. ఓకే బో.
నువ్వు అసలు మనిషివేనా? పెళ్లి కావాలనుకుంటున్నావా లేదా? ఇలాంటి బుద్ధి ఉంటే జీవితంలో నీకు పెళ్ళే కాదు. బట్టలు ఉతికిస్తావా, సామాన్లు కడిగిస్తావా, అది ఇంట్లో కాకుండా బయట వాళ్ళ బట్టలు అన్ని ఉతికిస్తావా? నువ్వు మనిషివేనా? ఆడపిల్లంటే మీ మాదిరే కదా మేము కూడా పుట్టి పెరిగింటాము. ఇంత దారుణంగా ఆలోచిస్తారా? అక్క అక్క నేను కాదక్క, అట్లా బావ చెప్పినట్టు చేస్తానక్క, లేదంటే పిల్లని చూడండి బావా. నేనెప్పుడు చెప్పా బామర్ది నా మీద పుచ్చులు చెప్తావు మీ అక్క దగ్గర? నేను చెప్పానా? నువ్వు చెప్తుంటే నేను ఆడికి వద్దు వద్దు అలా చూడకూడదు, ఆడపిల్ల అంటే దేవత సమానము, మన ఇంటి మహాలక్ష్మి అని చెప్తూనే ఉన్నా. నువ్వు చెప్తే బావ నీకు తెలియదు బావ, తొక్కలా ఏదో నరకల్లా నువ్వు అని నాకు చెప్పి ఇప్పుడు నాకు మీ అక్కకి చెప్తావు బామర్ది. ఏదో కూడు మూతడు గిన్నెలో అంతంత పెడతాను, ఈ రోజు నుంచి అది కూడా పెట్టదు బామర్ది నీతో. సాల్లే నాది ఏంది లేదక్క, అంత బాగా చెప్పినాడు, అన్ని పుచ్చులు చెప్తాను ఇప్పుడు అన్ని కొత్తగా. నా అసలు ఏంది లేదు, బాగా ఎట్లా చెప్తా అంటే అట్లా విందాం అనుకోండి. నా వస్తే ఏం తక్కువ లేదక్క, నేను వెళ్ళిపోతాను అక్క. పద్దు నేనేమో అలా చెప్పలేదు పద్దు వానికి, వాడు అన్ని నా మీద పుచ్చులు చెప్తాన్నాడు. అసలు సాల్లే బుద్ధిమంతునికి అట్లా మాట్లాడద్దు గాని. నా తమ్ముడు ఏం మాట్లాడినాడు, నువ్వేం మాట్లాడినా అన్ని విన్నా నేను. పిల్లోడు ఏందో పెళ్లి కాళ్ళని వస్తే ఏందో బుద్ధిమంతునికి అట్లా చెప్పుకోకుండా ఏందంటే అది చెప్తావా? ఫస్ట్ ఇక్కడి నుంచి దొబ్బే.